ఉమ్. అందరికీ నమస్కారం అండి. నిన్న పంచ ప్రాణాల గురించి చెప్పుకున్నాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు అని చెప్పుకుని ఈ ఐదుటికి దీనికి అంతటికి నడిపించేది అధిష్టాన రూపం ఉండేది ఇంకోటి ముఖ్య ప్రాణం ఉందని చెప్పుకున్నాం. దాన్నే ఉపనిషత్తులు ఆత్మని చెప్తున్నవని చెప్పుకున్నాము. ఈ జగత్తు కూడా ఎట్లాగయ్యా అంటే ఆత్మని చెప్పుకోవటం, ఈ ప్రాణం పంచ ప్రాణాలకి ప్రాణం ఆధారం. ఈ ప్రాణాన్ని ఆత్మ అనుకుంటున్నాం కదా, దీని ద్వారానే సృష్టి అంతా జరుగుతుంది. అది ఉంటేనే ఈ పంచ ప్రాణాలు కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి జగత్తు కూడా బ్రహ్మ దృష్టితో గాంచినప్పుడు బ్రహ్మమే అవుతుంది. ఎట్లా జగత్తును బ్రహ్మ దృష్టితో మనం ఎట్లా చూడగలం అంటే, ఉన్న బంగారం ఒకటే అయినా అచ్చులు పుట్టినప్పుడు రకరకాల రూపాలు నామాలు ఎట్లా వచ్చినాయో అట్లాగే ఈ పరమాత్మ కూడా ఒక్కడే అయినా ఈ రకరకాలుగా సృష్టి కల్పించేటప్పటికి రకరకాలుగా కనిపిస్తున్నాయి. బంగారాన్ని అంతా కరగేస్తే ఏమవుతుంది, ఈ వస్తువులన్నిటినీ కరగేస్తే ఏమవుతుంది, బంగారంగా మారుతుంది. అట్లాగే ఈ జగత్తును కూడా బ్రహ్మ దృష్టితో చూసినప్పుడు ఏమవుతుంది అంటే బ్రహ్మమే అవుతుందని చెప్పుకొచ్చారండి. తర్వాత సూక్ష్మ శరీరం గురించి 6 శ్లోకాల ద్వారా చెప్పుకున్నామండి. వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రమ ముఖాని పంచ, బుద్ధ్యాది అవిద్య అభిచ కామకర్మని పురియష్టకం సూక్ష్మ శరీరం అహుహు. ఇక సూక్ష్మ శరీరమును చెప్పుతున్నారు. జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణాది పంచకము, ఆకాశాది భూత పంచకము, మనోబుద్ధ్యాది అంతఃకరణ చతుష్టయము, ప్రకృతి, కామము, కర్మము, ఈ 8 పురియాష్టకం అనబడును. పురియాష్టకం అనగా పురి అంటే శరీరమునందు అష్టకం 8 పదార్థములు ఉంటున్నవి. దీన్ని సూక్ష్మ శరీరం అందరు. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంగీతం లింగం పంచీకృత సంభవం సవాసనం కర్మ ఫలానుభావకం స్వ జ్ఞానతో నాది రూపాధిరాత్మన. ఈ సూక్ష్మ శరీరమును జీవునికి స్వరూప జ్ఞానం వచ్చే కలుగుతుంది. ఈ సూక్ష్మ శరీరం ఎట్లా ఉంటుంది, జీవునికి స్వరూప జ్ఞానం అంటే నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే తెలియటానికి అవకాశం లేదని చెప్తున్నారు. ఇది జీవాత్మకు అనాదియగు ఉపాధి. ఈ ఎవరికి వాళ్ళే నేను అనుకుంటున్నాం కదా, ఆ నేనుకి అనాది ఉపాధి. ఉపాధి అంటే ఏంటి, దానికి ఆధారం. ఈ జీవాత్మకు నేనని చెప్పుకోవడానికి మూలం ఏంటయ్యా అంటే అవన్నీ ఉంటేనే కదా, లేనప్పుడు అసలు ఆత్మభావంలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మానందము ఆనంద స్వరూపమే కానీ ఇంక రెండో మాట అనేది ఉండదు. కాబట్టి స్వరూప జ్ఞానం వచ్చే కలుగుతున్నది. ఎప్పుడు విడదీసుకుంటున్నాడు కదా, స్వరూప జ్ఞానం అంటే మొత్తంలోంచి ఆత్మను విడదీసుకుంటున్నాడు కదా విచారం ద్వారా. ఇది జీవాత్మకు అనాది ఉపాధి. ఒక జీవాత్మ అంటే రావటానికి ఏదైతే ఉందో కారణం, ఏదైతే ఉందో ఉపాధి అనగా ఈ సూక్ష్మ శరీరం జన్మల నుండి ఎంతో కాలము నుండి వెనువెంట వచ్చుతున్నది. ఈ సూక్ష్మ శరీరంతోనే మళ్ళీ జన్మ వస్తుంది అనమాట. దీనికి మొదలు లేదు. ఎప్పుడు అంటే మొదలు లేదు. దీనికి ఏమని ఏం చెబుతారు, ఆదిని ఎవరు పుట్టుదని తెలియని ద్వారా సోది ఎగును పిదప సుఖము లేదు, ఆదిశక్తి అన్న అది బయలని నమ్ము విశ్వదాభిరామ వింద్రవేమ అంటారు. మనకు ఏమనేది ఎందుకయ్యా అంటే ఆదిని ఎవరు పుట్టుదని తెలియని ద్వారా మొట్టమొదటి ఎవరు పుట్టారు లేదు, తెలియదు, ఎవరికి తెలియదు. ఆదిశక్తి అన్న అది బయలని నమ్ము. ఆదిశక్తి అంటే అది బయలు. అందుకని ఇక్కడ కూడా మనకు ఆదిశంకరాచార్య ఏం చెప్తున్నారు, దీనికి మొదలు లేదు. మరియు నానావిధ సంస్కార రాశి అయి పాపపుణ్య కర్మములను ఫలింప చేయించు వానిని అనుభవించుతూ వచ్చినది. ఈ సూక్ష్మ శరీరం ఎట్లా వస్తుంది, నానావిధ సంస్కారాలతో కూడి పాపపుణ్యాలన్నీ కర్మను మూట కట్టుకుని ఫలించుతూ మళ్ళీ జన్మేస్తాం. దేనికి వస్తుంది, పాపపుణ్యాలు ఉన్నాయి కదా, ఏదైతే జీవుడు చేశాడో వాడి అనుభవించడానికి వస్తుంది అనమాట. కాబట్టి దీనికి మొదలు లేదు. పరస్పరము కలయిక విభాగము చెందని ఆకాశాది పంచభూతములతో ఏర్పడింది. పరస్పరం అంటే ఒకదాంతో ఒకటి పని వేసుకుని ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రియాష్టకం అని 8 రకాల గురించి. ప్రాణ పంచకము, కర్మ పంచకము, జ్ఞానేంద్రియ పంచకం అని ఇవన్నీ, కర్మేంద్రియ పంచకం, ఇవి ఒకదాంతో ఒకటి ముడివేసుకుని సృష్టిలో మళ్ళీ రూపాన్ని దారుస్తోంది శరీర రూపంతో. శరీరం ఎట్లా ఉంది, శరీరం ఏమో స్థూలంగా కనిపిస్తోంది. ఇది ఎక్కడుంది, సూక్ష్మంగా లోపల ఉంది అనమాట. ఈ శరీరం ఉండబట్టే అసలు మళ్ళీ జన్మకు కారణం అయింది.
అందుకని ఈ సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది, కనిపించేది కాదు, లోపల ఉంటుంది. ఇది పరస్పరము కలయిక విభాగము చెందని ఆకాశాది పంచభూతములతో ఏర్పడిన కనుకనే దీనిని సూక్ష్మ శరీరం అని లింగ శరీరం అని అందరూ. శిష్య, దీనిని అంతయు విని తెలుసుకునము. నువ్వు బాగా శ్రద్ధగా విని తెలుసుకో ఈ సూక్ష్మ శరీరం గురించి అని చెప్తున్నాడు అన్నమాట. స్వప్న భవతి అస్య విభక్త్యవస్థ స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నేతు బుద్ధి స్వయం ఏవ జగత్ జాగ్రత్త కాలీన నానావిధ ఇతర సూక్ష్మ శరీరము యొక్క అవస్థను స్థూల శరీరము కన్నా భేదమును చెప్పుతున్నారు. స్థూల శరీరము కంటే విశేష లక్షణము సూక్ష్మ శరీరమునకు స్వప్నావస్థయే. స్థూల శరీరంలో ఏవైతే ఉన్నాయో దీనికి కూడా ఉన్నాయి, కానీ ఇది ఎట్లాంటిది, దీన్ని తెలుసుకోవటం ఎట్లా? స్వప్నావస్థ. మనం కలగంటాం కదా, ఏముంటే కలగన్నాం, ఆత్మ ఉంటే కలగన్నాం. జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మ ఉంటేనే నేనున్నానని చెప్పుకున్నాను నేను. కానీ ఇక్కడేం జరుగుతుంది, సూక్ష్మ శరీరం అనుకో స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే మనం కలగన్నప్పుడు ఏమున్నాయి, అన్ని ఉన్నాయి అప్పుడు కూడా. ఇదే లింగ శరీరమును వేరుగా చేసి తెలుపుతున్నది. లింగ శరీరాన్ని వేరు చేస్తుంది. ఏంటి? స్వప్నావస్థ. స్వప్నం అనగా జాగ్రత్త దృశ్యం అనేక విధ వస్తువులతోటి సుఖమును అనుభవించి తద్వాసనలతో కూడుకున్న బుద్ధి మాత్రము మిగిలినదై స్వయముగా ప్రకాశించుతున్న స్వప్నావస్థ యందు జీవుడు బుద్ధితో కూడుకున్న వాడై అది. అప్పుడు మనసుంది. ఎప్పుడు మనసుంది? ఆ అలవాటు ఉంది. మనసు స్వప్నావస్థలో ఉండి బుద్ధితో నిశ్చయించి చిత్తంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మెలకు వచ్చాక నేను ఈ కలగన్నాను, అది జరిగింది ఇది జరిగిందని ఇవన్నీ చెప్పుకుంటాను అనమాట. ఎందుకని? జీవుడు బుద్ధితో కూడుకున్నాడు వాడే కాబట్టి చెప్పుకుంటున్నాడు. జాగ్రత్త అవస్థ ఎందువలనే అనేక విధ వ్యవహారములు కలుపుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాము, అది జరిగింది ఇది జరిగింది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, ఎన్నెన్నో చెప్పుకుంటాం కళలో. మనకి స్వప్న దృష్టాంతం కూడా అని ఒక శాస్త్రం ఉందండి దీని గురించి. అందుకని వ్యవహారం కలుపుతున్నాడు. ఆ కాలమున దానికి అంతయు సత్యమని తలంచుతున్నాడు. మరి కళలో అంతా నిజమని అనుకుంటున్నాం కదా, నెలకు వచ్చాక ఇదంతా ఉట్టిదేనా, కలగన్నానని అనుకుంటాం. ఆ దానికి ఆ కాసేపు కలగన్నంత సేపు సత్యమని తలంచున్నాడు. స్వప్నావస్థ అనగా నానావిధ వాసనలతో కూడుకొని ఉంటున్న అంతఃకరణమునందులు విజృంభణయే. కళ వచ్చింది అనుకుంటే ఎట్లా వచ్చింది అంటే నానావిధ వాసనలతో. ఇప్పుడు చూడండి, ఎప్పుడు జాగ్రత్త అవస్థలో పొందిన విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో మంచి చెడు అన్ని వాసనలతో కూడుకుని చిత్తంలో పెట్టుకున్నాయి. అదేమవుతోంది? స్వప్నంలో అంతఃకరణ రూపంలో విజృంభిస్తోంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగితో విజృంభిస్తోంది. ఏంటిది? స్వప్నావస్థలో ఉన్న సూక్ష్మ శరీరం అన్నమాట. తర్వాత సత్రాది భావం ప్రతిపద్య రాజతే ఎత్ర స్వయం భాతి అయం పరాత్మ ధీమాత్ర కోపాది అశేష సాక్షి నలిప్యతే తత్కృతకర్మ లేసై యస్మాత్ అసంగః తతః ఏవ కర్మభిః న లిప్యతే కించిత్ ఉపాధిన కృతైః. ఈ శ్లోకమున జీవాత్మ స్వప్నావస్థ యందు కూడా నిస్సంగుడు. ఇప్పుడు నిన్న స్థూల శరీరంలో నిస్సంగుడు, ఎటు దేనికి అంచుకోవడం చెప్పుకున్నాం. ఇప్పుడేంటి? సూక్ష్మ శరీరంలో కూడా ఈ జీవాత్మ నిస్సంగుడు, దేన్ని అంచుకోవట్ల. సమస్త ఇంద్రియ వ్యాపారములకు సాక్షి అనే విషయమును తెలుపుతున్నారు. స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు. 3 శరీరాలకు కూడా సాక్షిగా ఉన్నాడు పరమాత్మ. అందుకని ఈ సాక్షి అనే విషయం తెలుపుతున్నారు. ఎట్లా ఉన్నాడు సాక్షిగా? స్వప్నావస్థ యందు జీవుడు బుద్ధి కంటే వేరుగా నుండి స్వయముగా ప్రకాశించున్నాడు. మరి అన్ని కూడా అక్కడ నిజమై భాషిస్తోంది. ఎందుకని భాషిస్తోందంటే బుద్ధి కంటే వేరుగా ఉన్నాడు, ఉండి స్వయంగా ప్రకాశిస్తున్నాడు. ఎప్పుడు? స్వప్నావస్థలో. అప్పుడు బుద్ధి నేను కర్తను నేను భోక్తను అని అభిమానించి చేష్టలు కలుపుతున్నది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? నేను కర్తను భోక్తను అంటుంది. నేను అక్కడికి వెళ్ళాను, నేను చూశాను, నేను అది అనుభవించాను అని చెప్తాడు. ఎప్పుడు? మెలకు వచ్చాక కూడా నేననే భావన ఉంది, కర్తృత్వ భావన ఉంది, భోక్తృత్వ భావన అన్ని ఉన్నాయి. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో కూడా స్వప్నావస్థలో కూడా ఉన్నాయి. ఈ జీవుడు బుద్ధియే ఉపాధిగా కలవాడైనా తాను దానికన్నను వేరైనందున అట్లా ఆ బుద్ధియే ఉపాధి. ఎప్పుడు? స్థూల శరీరంలోనేమో శరీరం ఉపాధి, సూక్ష్మ శరీరంలో ఏముంది? బుద్ధే ఉపాధిగా ఉన్నవాడే తాను దానికన్నను వేరైన, దేనికన్నా ఆత్మ కంటే వేరైనందువలన
బుద్ధి యొక్క వ్యాపారములన్నింటినీ సాక్షియే చూస్తున్నాడు. ఎప్పుడు కలలో కూడా మనం నేననే భావన ఉంది కానీ ఈ శరీరం లేదు కదా. కానీ ఎట్లా ఉంది అక్కడ భావన ఉన్నది. ఎట్లా ఉంది? బుద్ధితో నిశ్చయించి ఏదైతే ఉందో మెలకువలో ఏదైతే జాగ్రత్త అవస్థలో మనం ఏదైతే వాసనతో కూడుకుని ఉన్నామో అది అంతఃకరణలో ఎక్కడుంది? చిత్తంలో ఉన్న ఈ విషయాలని. ఈ చిత్తంలోంచి ఏమవుతుంది? సూక్ష్మ శరీరంలో బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి ఏమనుకుంటున్నా ఆ కాసేపు జీవుడుగా ఉండి నేననే భావన ఉంది. నేను కళలో అది కన్నాను, చూశాను, నేను అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, నాకు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని చెప్పుకుంటున్నా. ఎందుకని ఇది? అంతకు ముందు నువ్వు ఏదైతే రికార్డ్ చేసి దాచుకున్నావో చిత్తంలో అది విజృంభిస్తోంది. ఎప్పుడు? కళలో విజృంభిస్తోంది. కళలో కొన్ని పనిముట్లు పనిచేయవు కదా, స్థూలంగా పనిచేయవు. పని చేయకపోయినా నేను వెళ్ళాను అంటాను. నువ్వు నిజంగా నడిచి వెళ్ళొచ్చావా? నువ్వు వాళ్ళతో మాట్లాడావా నిజంగా? మరి మాట్లాడలేదు కదా, వెళ్ళలేదు. కానీ వెళ్ళానంటున్నావు. ఎట్లా అంటున్నావు? బుద్ధితో నిశ్చయించింది ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఇదంతా చేస్తున్నాం చెప్తున్నాడు. మరి ఆ జ్ఞానం ద్వారా చేస్తున్నప్పుడు అప్పుడు ఎవరున్నారు? నేనేగా ఉంది. ఆ నేనంటే ఎవరు? జీవుడు. ఈ జీవుడు పరమాత్మ ఒకటేనా? ఎప్పుడు ఒకటి? అంతా లయమైపోయిన వాడు. ఇప్పుడు ఏమైపోయింది? పరమాత్మ వేరుగానే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? సాక్షియే చూస్తున్నాడు. అందువల్లనే అనేక సంస్కారములతో ఏర్పడిన బుద్ధి యొక్క వృత్తులు కర్మలు మొదలుగా కలవని ఆ పరమాత్మను అంతటి లేదు. అప్పుడు కూడా అన్ని చేసాం. అన్ని బుద్ధి యొక్క వృత్తులు ఏదైతే బుద్ధితో నిశ్చయించామో మనసుతో జరిగిన వృత్తులు పనులన్నీ కూడా కర్మలు ఇవన్నీ కూడా మొదలుగా కలవాని ఈ పరమాత్మ అంతటి లేదు. ఎప్పుడు స్వప్నావస్థలో అంతట్లా జాగ్రత్త అవస్థలో కూడా అంటుకోట్లా పరమాత్మకేమి. ఈ పరమాత్మ ఏ ఇంద్రియములతోటి సంబంధం లేనివాడు. ఈ పరమాత్మకి ఏ ఇంద్రియాలతో సంబంధం లేదు. అందుకే జీవుని యొక్క ఉపాధి చేయబడిన కర్మలు కొంచెమైనా స్పృశించవు. జీవుని యొక్క ఉపాధి శరీరంతో చేసే కర్మలు కొంచెం కూడా అంటుకో. ఎప్పుడు? స్థూల శరీరంగా ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థగా ఉన్నప్పుడు అంటుకో. సూక్ష్మ శరీరంగా ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మకి ఏమి అంటమని చెబుతున్నాడు. విచారించిన జీవుడు పరమాత్మయే. విచారించి ఆలోచిస్తే ఎట్లాంటి? శివుడు జీవుడు వేరుగా లేడు కదా. మరి ఇక్కడేం చెప్తున్నాడు? ఆ విచారించిన జీవుడు పరమాత్మయే. బుద్ధియాది ఉపాధిచే స్వప్నావస్థలోని జీవుడు తేజస్సుడని చెప్పబడుతున్నాడు. తేజస్సుతో ఉన్నాడు అన్నమాట. మొన్న జాగ్రత్త అవస్థ విశ్వడు అని చెప్పుకున్నాము. దీంట్లోనేమో స్వప్నావస్థలేమో తేజస్సుడని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ జీవత్వం ఉన్న పదార్థానికి ఏం పరమాత్మ వేరుగానే ఉన్నాడు. ఎప్పుడు వేరుగానే ఉన్నాడు. కానీ జాగ్రత్త అవస్థలో ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నప్పుడు దాన్ని విశ్వడు అంటారు. ఇప్పుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు, సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు తేజస్సుడు అని పేరు పెట్టారనమాట. దానిని త్రోసిపుచ్చి కనుగొనిన జీవుడు స్వయం ప్రకాశమానుడు అవుతున్నాడు. ఈ మొత్తాన్ని ఈ సూక్ష్మ శరీరంలో ఏవైతే ఉన్నాయో ఈ 17 వాటిని కూడా పక్కన పెట్టేస్తే ఎవరున్నాడు అక్కడ? పరమాత్మ స్వయంగా ప్రకాశమానుడు అవుతున్నాడు. అప్పుడు వానికి జీవత్వం లేదు. ఎందుకని లేదంటే అసలు స్వయంగా ప్రకాశిస్తున్నాడు కదా. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాయా అని సాధకుడికి తెలిసినప్పుడు వాడు అక్కడ ఏముంది? ఇంకా ఏమీ లేదు. ప్రకాశమానుడు యొక్క పరమాత్మ ఒక్కడే ప్రకాశిస్తున్నాడు. అప్పుడు దానికి జీవత్వం లేదు. యథార్థముగా స్వానుభవ జ్ఞానము చేతూచిన జీవుడు, చిదాభాసుడు, కుటస్థుడు, సాక్షి ఇవన్నీ ఒకే పరమాత్మ. ఏ పేర్లు అన్నమాట రకరకాలుగా పెట్టుకొచ్చారు. అనుభవం కలిగాక స్వానుభవం వస్తే దాన్ని చిదాభాసుడు అంటారు. ఈ చిత్ శక్తిని భాషింపజేసేవాడు కాబట్టి చిదాభాసుడు. కూటస్థుడు, కూటం అంటే ఈ కూటం ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి కూటస్థుడు. సాక్షి ఇవన్నీ మనం చేసే పనులన్నింటికి కూడా సాక్షిపోతుడు ఉన్నాడు అన్నమాట. దేనికి? అంతరంగం ముందు అపరాధములు చేసి మంచి వాణి వలన మనుజుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాది రామ వినురవేమంటారు. మనకు ఏమని సాక్షి. ఇతరులంటే పక్క వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా నీ అంతరాత్మలో ఉన్న సాక్షి పదార్థానికి ఏదైతే ఉందో దానికి తెలియదా నువ్వు మంచి చేసినా చెడు చేసినా అన్నమాట. అంటే సాక్షి అంటే అది ఒకే పరమాత్మయే. ఆయా వ్యవహారములు బట్టి ఒకే సద్వస్తువు పైకనిన ప్రకారము చెప్పబడుతున్నది. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంతో ఉన్నప్పుడు సాక్షిభూతుడుగానే ఉన్నాడు. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు సాక్షిభూతుడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ. ఆ వ్యవహారములు బట్టి ఒకే సద్వస్తువు పైకనిన ప్రకారము చెప్పబడుతున్న పైన చూసిన ప్రకారం చెప్పబడుతుంది. బుద్ధి జడమైనను చైతన్య అభాస ద్వేషము చేతనే విజృంభించుతున్నదని తెలియవలేను. బుద్ధి కూడా జడమైంది.
అయితే ఏమవుతుంది, చైతన్య అభాస ఎప్పుడైతే మనం తెచ్చిపెట్టుకున్నామో ఈ చైతన్య అభాసతే లేశము చేతనే కొద్దిగా ఉన్నా సరే దానికి మనకు విజృంభిస్తుంది. ఏంటిది, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆ నిమిషాన ఇది నిజమని మనకి తెలియజేస్తుంది. ఎందుకని ఈ చైతన్య భాష జడమైన బుద్ధి మీద పడేటప్పటికప్పటికి మనకి ఇట్లా తెలుస్తోంది అన్నమాట. సర్వ సర్వ సర్వవ్యాపృతికరణం లింగం ఇదం స్యాత్ చిదాత్మనః పుంసః వాస్యాదికం ఇవ తక్షణః తేన ఏవ ఆత్మా భవతి అసంగః అయం. చిత్స్వరూపుడైన జీవునకు ఈ సూక్ష్మ శరీరము తత్సంబంధ సకల వ్యాపారములకు వడ్లవానికి బాడిస మొదలగు అంటే వడ్రంగి వాడికి బాడిస మొదలగు ఆయుధ సామాగ్రి వలె సాధనముగా ఉన్నది. వడ్లవాడు ఆయుధ సామాగ్రిచే తనకు సంబంధించిన సమస్త కార్యముల నెట్టులో చేయుచున్నాడు. తన దగ్గర కొన్ని పనిముట్లు కావాలి, పనులు చేయాలంటే చెక్కలో పనులు చేసేవాడు వడ్రంగి వాడు తలుపులని కిటికీలని ఇవన్నీ చేస్తాడు కదండి. వాడికి ఏం కావాలి, రకరకాల వస్తువులు కావాలి వాడికి, బాడిసని ఆ సుత్తని అలాంటివన్నీ ఏవేవో బోడు కావాలి పనిముట్లు, అవన్నీ చేస్తున్నాడు. ఎట్లా ఆ పనిముట్లతో చేస్తున్నాడు వాడి పని. అలాగున జీవుడు ఈ సూక్ష్మ శరీరంలో ప్రవేశించి నానావిధ స్వప్న వ్యవహారంలో చేయిస్తున్నాడంటే ఈ సూక్ష్మ శరీరంలో ప్రవేశించి ఏం చేస్తున్నాడు, ఆ వస్తువులు ఉన్నాయి కదా తనకి ఇవన్నీ కూడాను, ఆ వేడని చల్లదనం అని ఇవన్నీ నేను అవి చూశానని కళ్ళు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మొత్తం పనిచేస్తున్నాయి సూక్ష్మ శరీరంలో. పనిచేస్తే ఏం జరుగుతుంది, స్వప్నంలో నానా వ్యవహారాలు చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. అయినను వడ్లవాడు తన ఆయుధ సామాగ్రి కంటే విలక్షణుడై ఉన్నట్లా మరి వడ్రంగి వాడు తాను సామాన్లు తానా కాదు కదా, సామాన్లు వేరుగానే ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూడా ఇందులో ఉన్న సాక్షిభూతుడిగా పరమాత్మ కూడా ఈ సామాగ్రి కంటే విలక్షణుడై ఉన్నట్లా ఈ జీవాత్మయు ఈ ఎవరు నేను అనుకుంటున్న ఎవరైతే ఉందో జీవాత్మయు ఈ సూక్ష్మ శరీరం కన్నా విభిన్నమై ఉంటున్నది, వేరుగా ఉంటుంది అన్నమాట. సాక్షిభూతుడిగా పనులు చేస్తున్నా, పనులు జరుగుతున్నాయి ఎక్కడ, ఈ పనిముట్ల ద్వారా జరుగుతున్నాయి. అందుకే ఈ ఆత్మ అసంగమై ఉంటున్నది, ఈ ఆత్మ దేంట్లోనూ కలవట్లేదు. వడ్లవాడు ఆయుధ సామాగ్రి ద్వారా చెక్కుట మొదలగు పనుల యందు కర్తయ్యని వ్యవహరింపబడుతున్నాడు. ఏదన్నా ఆ బాడితో చెక్కడం, చెక్క పనులు చేసేవాళ్ళు రంప పొట్టు తీయటం ఇదంతా చేస్తున్నాడు. కాబట్టి ఎందుకని ఆ కర్తయ్య ఎవరు, తనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. వస్తుతః జీవస్వరూపము నిస్సంగము నిరంజనము నిర్వికారము నిష్క్రియము. అక్కడ అట్లయితే ఎట్లయితే చేయట్లేదు వడ్రంగి వాడికి కూడా వాడి శరీరంలో ఉన్న పరమాత్మ సాక్షిభూతుడుగా ఉండి ఆ చేతులు కాళ్ళు అనే పనిముట్లతో చేస్తున్నాడు. ఈ చేతులు కాళ్ళు అనే పనిముట్లు ఇంకా మిగిలిన పనిముట్లు బాడిస అట్లాంటి పనిముట్లతో చేస్తున్నాడు. వాడు మాత్రం పరమాత్మ సాక్షిభూతుడే. ఇక్కడ కూడా వీడు సాక్షిభూతుడే గాని ఈ జీవత్వంతో నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు ప్రతివాడు. కాబట్టి మరి పరమాత్మ ఎట్లాంటి వాడయ్యా అంటే నిస్సంగము నిరంజనము నిర్వికారము నిష్క్రియము అని చెప్పుకొస్తున్నారండి. మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వై గుణ్యవశాత్ కి చక్షుషః భాదిర్య ముఖత్వ ముఖాః తథా ఏవ శ్రోత్రాది ధర్మాః నతు వేత్తుః ఆత్మనః. జీవుడు శరీరము కన్నా వేరుగానున్నాడు. శరీర ధర్మములు పరమాత్మ స్వరూపులకు జీవునికి సంబంధించినవి కావు. ఎప్పుడు కూడా శరీరానికంటే వేరుగానే ఉన్నాడు పరమాత్మ. ఈ శరీర ధర్మాలు ఉన్నాయి కదా రకరకాలుగా, నిన్న మొన్న చెప్పుకున్నాం ఈ తత్వాల గురించి. ఈ పరమాత్మ స్వరూపుడకు జీవునికి సంబంధించినవి కాదు ఇవన్నీ అనే విషయమును స్పష్టముగా చెప్పుతున్నారు. కన్ను గుడ్డి దగుట, కొంచెముగా కనబడుట, స్వచ్ఛముగా కాన్పించుట అని ఈ ధర్మములు నేత్రం యొక్క కామిలాది రోగముల చేతను, కామిర్లు వస్తాయి కదా, రోగము లేకుండా చేతను కలుగుతున్నవి. అవన్నీ చక్షువు యొక్క గుణదోషముల చేత ఏర్పడినవి కాన అవి నైనేంద్రియం యొక్క ధర్మములే. అది కన్ను కనిపించట్లేదంటే పరమాత్మ ఉంటే కన్ను కనిపిస్తుంది, కానీ అక్కడ ఏం జరిగింది, శుక్లం అడ్డొచ్చింది, కన్ను కనిపించడానికి. అడ్డం ఏదైతే వచ్చిందో అడ్డం తీసేస్తే ఏమైంది, ప్రకాశిస్తుంది. మనకు కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు అన్నమాట. మనకు కూడా ఏవైతే అడ్డం వచ్చినాయో ఈ పరమాత్మను పొందటానికి ఆ అడ్డాన్ని తొలగిస్తే పరమాత్మ ప్రకాశిస్తాడు. ఆ అడ్డాన్ని తొలగించుకోవటమే మనకు సాధన అండి. ఇంత అంతా
కాదు. ఎన్ని అడ్డంకులు అంటే మనకు చెప్పడానికి వీలు లేని అడ్డంకులు వస్తాయి ఒక్క పరమాత్మను మనం దర్శించాలనుకున్నప్పుడు. కాబట్టి ఆ అడ్డంకులు అనేది ఈ ఇంద్రియాలు, వీటి గుణాలు, వీటి ధర్మాలు, అంతఃకరణ, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే కన్ను యొక్క గుణదోషముల చేత ఏర్పడినవి కానవి నయనేంద్రం యొక్క ధర్మములే, కన్ను యొక్క ధర్మములే కనిపించకుండా ఉండటం చేత. ఎందుకయ్యా అంటే ఈ కన్ను దేనికి సంబంధించింది? ప్రకృతికి సంబంధించింది. ఈ ప్రకృతికి సంబంధించిన దాంట్లో ఏదో అడ్డం వచ్చింది. అడ్డం వస్తే ఏం జరిగింది అయ్యా అంటే అక్కడ చూపు కనిపించట్లా. ఆ అడ్డాన్ని తొలగిస్తే కనిపిస్తుంది. మనకు కూడా ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, ఈ అహంకారం, ఇవన్నీ కూడా అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు అడ్డం వస్తున్నాయి. ఆ అడ్డాన్ని ఎట్లా తొలగించుకోవాలి? మనం మనస్సు మార్చుకోవాలి. విచారం ద్వారా, సాధన ద్వారా మనస్సు మార్చుకుంటే, మారు మనస్సు వస్తే మనకు అన్ని కూడా తెలియబడతాయండి. ఈలాగున చెవి వినబడకపోవుట, వినబడుట, నోరు మూగి ఎగుట, ముఖతనం దాల్చకపోవట, మూగతనం లేకుండా ఉండటం, ఈ ప్రకారం ఇతర ఇంద్రియములను తమ తమ పనులు చేయకపోవట, ఈ ధర్మములు ఆయా ఇంద్రియముల దోషముల చేతను, గుణము చేతను ఏర్పడినవి. రోగం ఉన్నప్పుడు ఇంద్రియము ఆయా పనులు చేయజాలవు. రోగం ఏదన్నా వస్తే ఏం చేస్తుంది? ఇంద్రియాలు ఆయా పనులు చేయలేవు. ఎందుకని? ఏదన్నా ఆ పరమాత్మ యొక్క ఆ స్పర్శ వెళ్ళట్ల నాడుల ద్వారా ఎప్పుడైతే వెళ్ళట్లేదు అప్పుడు అక్కడ పనిచేయట్ల. ఎప్పుడైతే మహాత్ములు తెలిసిన వాళ్ళు, లేకపోతే సైన్స్ ప్రకారంగా చూస్తే డాక్టర్లు అవి వచ్చిన అడ్డంకును తొలగిస్తే ఏమవుతుంది? అక్కడ ప్రకాశిస్తుంది. అట్లాగే మనకు కూడా శరీరంలో ఉన్న ఏవైతే అడ్డాలు వచ్చినాయో ఆ అడ్డాలను కనుక తప్పించుకుంటే మనకు స్వయం ప్రకాశ పరమాత్మ మనకు దర్శనమిస్తాడండి. నాలుకకు పైత్య రోగం అధికమగినప్పుడు మధుర పదార్థములు కూడా చేదుగా నవ్వుతున్నవి. ఆ రోగము లేనప్పుడు నాలుక ఆయా రుచుల చక్కగా గ్రహించును. ఒకప్పుడు శరీరము కృషించుతున్నది, స్థూలమగుతున్నది. తాన శరీరం యొక్క ఇంద్రియము యొక్క ధర్మములను తెలుసుకుని ఆత్మకు పైకెళ్ళిన ఏ ధర్మములు లేవు. ఆత్మ విలక్షణుడై ఉన్నాడు. ఇందుకే జీవాత్మ నిర్వికారుడన్న విషయము స్పష్టము. అది ఈ శరీరం పెద్దదవుతోంది, కృషించిపోతోంది. ఏది జరిగినా సరే ఇంద్రియముల యొక్క ధర్మాలను తెలుసుకుని, ఆత్మకి ఏ ధర్మాలు లేవని తెలుసుకుని నేను ఆత్మస్వరూపుడని అనే భావంతో ఉండమంటున్నాడండి. తర్వాత ప్రాణధర్మాల గురించి ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారండి. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షు పశ్యనంద నాద్యుక్తు ప్రవణాదికాః క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి శ్రద్ధాః ప్రాణస్య ధర్మో ఆశ నాభిపాసే. ఇహ పంచప్రాణ వాయువుల రహస్యమును గుర్తెరింగిన పండితులు, ఈ పంచప్రాణాలు ఉన్నాయి కదా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే వాయువులు, ఈ రహస్యమును గుర్తెరింగిన పండితులు ఊపిరి బయటకు వచ్చుట, లోపలికి పోవుట, ఆవలించుట, ఆకలి, చెమట పట్టుట, లేచుట, కూర్చుండట మొదలగు క్రియలు ప్రాణాది వాయువుల యొక్క వ్యాపారములు. మనం శరీరం అనే ఈ శరీరం, ఈ పనిముట్టు ఇట్లా పనులు చేస్తోందంటే, రకరకాలుగా పనులు చేస్తుంటే ఏంటి కారణం అయ్యా ఇక్కడంటే, ఆకలి ఎక్కడి నుంచి వస్తోంది? లోపలికి పోతుంది. ఆవలింత ఎక్కడి నుంచి వస్తుంది? చెమట ఎట్లా పడుతుంది? ఎట్లా లెగుస్తున్నాం? ఎట్లా కూర్చుంటున్నాం? ఇవన్నీ కూడా ప్రాణాది వాయువుల యొక్క వ్యాపారములు, ప్రాణం యొక్క పనులు అన్నమాట. వ్యాపారం అంటే పనులు. ఆకలి దప్పులు రెండు మాత్రము ప్రాణవాయు యొక్క ధర్మములని చెప్పుతున్నారు. ఆకలి, దప్పిక ఈ రెండు యొక్క ప్రాణవాయు ధర్మాలు. ఆకలి వేస్తే అన్నం తినకపోతే ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. మరి దాహం వేసినప్పుడు దాహం తాకపోతే, మంచినీళ్ళు కనుక తాకపోతే అప్పుడు కూడా ప్రాణం పోతుంది. దాని ధర్మాలు ఏంటి? ఈ రెండు ఉంటే నిలుస్తుంది. ఎందుకని? ఈ శరీరంలో నిలుస్తుంది. ప్రాణం పోయింది అంటారు, దాహం వేసో ఆకలి వేసో ఆకలి చావులు అంటారు. మరి ఎట్లాగంటే ఈ వాయువు యొక్క ధర్మాలు, ప్రాణవాయువు యొక్క ధర్మం, దానికి కావాల్సిన దానికి వేస్తుంది నిలబడి. ఇది ప్రాణవాయువే, ఆత్మ కాదు. కాబట్టి ఆత్మని శరీరంలో నిలపటానికి ఈ ప్రాణవాయువు యొక్క ధర్మం అన్నమాట. అది ఎంతవరకు? పరమాత్మ ఇచ్చా స్వరూపుడు, సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. కాబట్టి మనం ఎన్ని వెంటిలేటర్లు పెట్టినా, ఎన్ని ఆక్సిజన్లు పెట్టినా కొంతవరకే పరిమితం. మానవుడి యొక్క శక్తి, పరమాత్మ శక్తి అపారమైనది. మహాత్ములు, యోగులు, మునులు వాళ్ళందరూ వందల సంవత్సరాలు బతికారు, వేల సంవత్సరాలు బతికారంటే ఎట్లా? ఈ రహస్యం తెలిసింది, ప్రాణ రహస్యం తెలిసింది. ఎట్లా ఉండాలి ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళు అట్లా ఉండిపోయారు సమాధి స్థితిలో.
మరి ఇప్పుడు మనకి సైన్స్ ప్రకారం చేసేది ఎంతవరకే అంటే కొంతవరకే. కాబట్టి ఈ ఆకలి దప్పులు రెండు మాత్రం ప్రాణవాయువు యొక్క ధర్మములని చెప్పుతున్నారు. లోపల నుండి ఒకే ప్రాణవాయువు ఆయా అవస్థల భేదములు బట్టి ఆయా వ్యాపార భేదములను అనుసరించి పంచప్రాణములు ఏర్పడినని పెద్దలు అనుచున్నారు. అది ఆ ప్రాణవాయువు అవస్థలను బట్టి, ఏ అవస్థ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలను బట్టి ఆయా వ్యాపార భేదములను బట్టి. వ్యాపారం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ప్రాణవాయువు లోపలికి పోవటం, బయటికి రావటం, ఆవలించటం, ఆకలి, చెమట పట్టడం, లేవటం, కూర్చోవటం, ఇవన్నీ కూడా వాయువు ద్వారానే మనకు జరుగుతున్నాయి, కానీ మనకు తెలియదు. కాబట్టి ఆ వ్యాపారములు అనుసరించి పంచప్రాణములు ఏర్పడినవి అని తెలియబడినవి. ఇక ప్రాణపంచకం యొక్క స్థానములు, క్రియలు తెలుపబడుతున్నాయి. ఈ ప్రాణపంచకాలు ఉన్నాయి కదా, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అనేది, వాటి గురించి చెప్తున్నారు అనమాట. వాటి స్థానాలు, క్రియలు. ప్రాణం ఎక్కడుంటుంది? ప్రాణము హృదయ స్థానం ఉంటుంది. అజపా క్రియ. ప్రాణం ఎక్కడుంది? పరమాత్మ ఈ శరీరం అనే పనిముట్టులో హృదయ స్థానంలో ఉండి ఏం చేస్తుంది? ఆ ప్రాణవాయువు అజపాక్రియ చేస్తుంది. మనం మాట్లాడితే జపం అంటాం, ఏదన్నా మంత్రం తిప్పుతుంటే. ఇక్కడేం జరుగుతోంది? మనకి ప్రాణవాయువు అజపాక్రియ అంటే జపం చేయకుండా దానంతటదే జరుగుతోంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమాన్ని తెలుసుకోగలిగితే, తెలుసుకోవటం కదా, దాన్ని ఆలోచిస్తే సోహం అనే భావనకు తీసుకొస్తారండి, ఓంకారం అనే భావనకు తీసుకొస్తారు. అదేంటి? మనం జపించుకుంటా దానికదే జపిస్తోంది. ఎట్లా? ప్రాణవాయువు ద్వారా అజపాక్రియ జరుగుతోంది. తర్వాత రెండోది అపానం అండి. గుదస్థానము మలమూత్ర విసర్గ క్రియ. మనం 1, 2 వెళ్ళామనుకోండి, ఎట్లా వెళ్ళాము? అక్కడ వాయువు తంతోంది, తనేటప్పటికి మనకు తెలుస్తోంది, తెలిసి అప్పుడు వెళ్తున్నాము. అదే దానికి ఏం వాయువు? అక్కడ ఏ వాయువు ఉంది? అపాన వాయువు ఉంది. తర్వాత సమాన వాయువు అండి. నాభిస్థానము భోజనము చేసిన అన్నము యొక్క రసమును నాడీ ద్వారమున సకల శరీరమందు చేర్చు క్రియ. ఏంటిదండి? సమాన వాయువు అంటే మొత్తం శరీరం మొత్తం కూడా ఉంది. అది ఎక్కడుంది? మూలం నాభిస్థానంలో. మనం భోంచేస్తాం కదా, భోంచేసింది ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది. అదేమవుతుంది? అన్నం యొక్క రసమును నాడి ద్వారా, అక్కడ ఒక వాయువు ఉంది, దాని ద్వారా సకల శరీరం ముందు చేర్చుతోంది. మనకు భగవద్గీతలో ఏం చెప్పాడు? అహం వైశ్వా నరోభూత ప్రాణినాం దేహమాశ్రిత. అన్ని ప్రాణుల్లో దేహాన్ని ఆశ్రయించి ఉన్నా నేను. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ ప్రాణవాయువుని అపాన వాయువుని సమంగా చేసినప్పుడు ఏమవుతుంది? నేను తిన్నదంతా కూడా అరుగుతుంది, నేనే చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఎట్లా ఉన్నాడు పరమాత్మ? సమాన వాయు రూపంలో ఉండి ఈ శరీరాన్ని, మనం తిన్న ఆహారాన్ని పచనం చేస్తున్నాడు అనమాట. తర్వాత ఉదానము. కంఠస్థానము అన్నమును జలమును విభజించు క్రియ. ఉదాన వాయువు ఏం చేస్తుంది? మనం నీళ్లు, అన్నం ఏన్ని ఒకసారి తినేసి తాగేస్తూ ఉంటాం, అన్ని కలిసిపోతాయి. ఈ కలిసిపోయిన దాన్ని ఏం చేస్తుంది? ఉదాన వాయువు అన్నముని అన్నంగా వేరు చేస్తుంది, జలాన్ని జలంగా వేరు చేస్తుంది. అన్నాన్ని వేరు చేసిన పిచ్చేమో మలంలాగా అయిపోతుంది, ఈ జలంగా వేరు చేసిందేమో మూత్రంలాగా వస్తుంది అనమాట. దాన్ని విభజించే క్రియని ఉదాన వాయువు విభజిస్తుంది. తర్వాత వ్యాన వాయువు అండి. సర్వాంగ స్థానము సర్వ అవయవముల యొక్క వ్యవస్థను చేయు క్రియ. ఇక దీనికి ఈ వ్యాన వాయువు ఏం చేస్తుంది? మన శరీరంలో ఎన్ని అంగాలు ఉన్నాయో, అంగాలు బోళ్ళు ఉన్నాయి మన శరీరంలో. ఈ కాళ్ళు, చేతులు, లోపల పనిముట్లు, కిడ్నీలని, మూత్రపిండాలు, గుండె, ఇవన్నీ రకరకాల చాలా లోపల గొప్ప పనిముట్లు ఉన్నాయి. ఈ పనిముట్లన్నిటిని ఏం చేస్తుంది? వ్యవస్థను చేయు క్రియ, వీటిని సక్రమంగా చేస్తుంది. ఏంటది? ఈ వ్యానవాయువు చేస్తుంది అన్నమాట. మన శరీరం లోపల ఉన్న పనిముట్లన్నిటిని వ్యవస్థను సక్రమంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాయువుల్లో రకరకాలుగా మార్పులు ఏవైతే జరుగుతాయో అప్పుడు మనిషికి రోగంగా జరుగుతుంది. మళ్ళీ దానికి తగ్గ రోగానికి తగ్గ మందు వేసుకుంటే ఏ మందైనా సరే ఈ శరీరానికి పనికొచ్చినప్పుడు మళ్ళీ ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది అనమాట. మరి ఈ ఆరోగ్యానికి ఈ